సమస్యల ఒడిలో తొలి చదువులు. మన దేశం అన్ని రంగాల్లో ముందడుగు వేస్తోంది. విద్యారంగంలో గణనీయమైన పురోగతి ఉంది. అయితే ప్రాథమిక విద్య పరిస్థితి మాత్రం మారాల్సిన ఉంది. చిన్న తరగతి ఎదురే రేపటి దేశ భవిష్యత్ పునాదులన్న సంగతిని పూర్వ దృష్టిలో పెట్టుకోవాలి. భారతదేశం విద్యకు సంబంధించిన చర్చలు ఎక్కువగా ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, ర్యాంకులు, ఐఐటీలు, ఐఏఎంల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ మనం తరచుగా మర్చిపోయే మౌలిక సత్యం ఒకటి ఉంది. అది ఏమిటంటే దేశ భవిష్యత్ విశ్వవిద్యాలయాల్లో కాదు, ప్రాథమిక పాఠశాల తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం పేర్కొన్నట్లు భారత యువత ప్రతి ఒక్కరికి ప్రపంచ స్థాయి విద్య లేదా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందాలి. ఆ లక్ష్యం మొదటి అడుగు ప్రాథమిక విద్యే. ఇదే వాస్తవ్యాన్ని జాతీయ విద్యా విధానం 2020లో చేసింది. అందుకే అది ప్రాథమిక విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చింది. నిజంగా నేర్చుకుంటున్నారా? దేశవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న భోజనం ఉంది, పాఠ్యపుస్తకాలు ఉన్నాయి, ఉపాధ్యాయులు ఉన్నారు. అయినప్పటికీ అనేక నివేదికలు ఒక చేదు నిజాన్ని చూపిస్తున్నాయి. 5వ తరగతి చదువుతున్న పిల్లల్లో చాలామందికి 2వ తరగతి స్థాయి ఈ పఠనం, లెక్కల నైపుణ్యాలు కూడా ఉండటం లేదు. దీనికి కారణం విద్యా వ్యవస్థ వైఫల్యమే లేదా అమలు లోపమా? అయితే సమస్య విధానం కాదు, అమల్లో ఉందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఏళ్ల తరబడి మన విద్యా వ్యవస్థకు కంఠస్థ పద్ధతిని ప్రోత్సహించింది. పరీక్షలే లక్ష్యంగా మారే, ప్రతిభకు మార్కులే కొలమానం. ఫలితంగా చదువు ఆనందాన్ని కోల్పోయింది. క్రమంగా జాతీయ విద్యా విధానం దీనికి పూర్తి విభిన్నమైన దృక్పథాన్ని ప్రతిపాదిస్తోంది. చదువు అంటే అర్థం చేసుకోవడం, అన్వయించటం, ఆలోచించడం అని వివరిస్తోంది. అందుకే ప్రాథమిక స్థాయిలో మాతృభాష బోధన, ఆటల ద్వారా అభ్యాసము, కార్యకలాపాల ఆధారిత పాఠ్యక్రమము అవసరమని చెబుతోంది. అందుకని 1-2 తరగతుల్లో పుస్తకాలు కాకుండా కథలు, పాటలు, ఆట గురువులుగా మారాలి. 3-5 తరగతుల్లో మాత్రమే పుస్తకాలు ప్రవేశపెట్టి ఒత్తిడి లేకుండా నైపుణ్యం పెంపొందించాలి. దీన్ని చదువుల్ని తగ్గించడం కాకుండా విద్యకు పునాది వేయటం గుర్తించాలి. పిల్లల అవసరాలకు అనుగుణంగా మారాలి. ఇప్పటి పాఠశాలలు, సమయ పట్టికలు పిల్లల శారీరక, మానసిక అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా అన్నదానికి నిజాయితీగా సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. చిన్నపిల్లలు 5 గంటల పైగా నిరంతరం తరగతి గదుల్లో కూర్చోబెట్టడం సహజ ప్రక్రియ కాదు. ఈ విషయం జాతీయ విద్యా విధానం ఏం చూస్తోంది? చిన్న బోధన సెక్షన్లు, మధ్య విరామాలు, ఆటలు, విశ్రాంతి ఉండాలి. అలాగే ఇదేమి క్రమశిక్షణకు దెబ్బతీయదు, పైగా ఏకాగ్రత పెరుగుతుంది. ఆటలు, కళలు, క్రీడలు వాస్తవ్యానికి నిజమైన పాఠ్యపుస్తకాలు అంటే అత్యున్నత అభ్యాస రూపం అన్న అనిస్టిన్ మాటలు ప్రస్తుత కాలానికి మరింత అనుగుణమైనవి చెప్పవచ్చు. కళలు, సంగీతము, నాటకం, ఆటలు, ప్రకృతి పరిశీలన, యోగా వంటి పాఠ్యేతర కార్యక్రమాలు పోకూడదు. ఇవే అసలైన వ్యక్తిత్వ నిర్మాణ పాఠాలు. అవే పిల్లలలో సృజనాత్మకత, సహకారము, సమస్య పరిష్కారము, నైపుణ్యాలు, భావోద్వేగ సమతుల్యత పెంపొందించుతుంది. ఎంత మంచి ఉపాధ్యాయుడే కేంద్ర బిందువు. ఎంత మంచి విధానం ఉన్నా దాన్ని తరగతి గదిలో అమలు చేసే వ్యక్తి ఉపాధ్యాయుడే. అందుకని జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయుడిని కేవలము బోధకుడిగా కాకుండా మార్గదర్శకుడిగా పరిగణించింది. ఈ క్రమంలో టీచర్లపై పరిపాలనా భారం తగ్గి నిరంతర ఉచ్యంతరపరమైన శిక్షణ, పాఠశాల సముదాయం, సమావేశాల ద్వారా సహకారం, అభ్యాసం వంటి ప్రక్రియలు అత్యవసరమని స్పష్టం చేసింది. ఉపాధ్యాయుని శక్తివంతుడిగా తీర్చిదిద్దకుండా విద్యా వ్యవస్థ ప్రభావశీలంగా మార్చలేము. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పరీక్షల కన్నా పరిశీలనే ముఖ్యమన్న సంగతి మర్చిపోకూడదు. ప్రాథమిక స్థాయిలో పరీక్షలు పిల్లలు భయాన్ని పెంచుతాయి. అందుకని నిరంతర సమగ్ర మూల్యాంకనమే కీలకమని జాతీయ విద్యా విధానం చెబుతోంది. పిల్లలు ఏం గుర్తు పెట్టుకోవాలనుకున్నారు అన్నదానికంటే బోధించిన దానిలో ఏం అర్థం చేసుకున్నారు, దాన్ని ఎలా ఉపయోగించుకున్నారు అన్నది ముఖ్యం. అందుకని జాతీయ విద్యా విధానం 2020 అనే దాన్ని ఒక శాసన ప్రతిగా కాకుండా ఒక దిశగా సూచించి పరిగణించాలి. దాని దిశానిర్దేశాల తరగతి గదుల్లో అమలు చేయగలిగితే మన ప్రాథమిక విద్య దశ మారుతుంది, దేశ భవిష్యత్ పటిష్టం అవుతుంది. భారతదేశం నిజంగా అభివృద్ధి చెందాలంటే ముందుగా ప్రాథమిక పాఠశాలల్లో ఆనందభరిత అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే ప్రాథమిక విద్య మారితేనే
భారత భవిష్యత్తు మారుతుంది కాబట్టి